ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కరిపించి 100 మంది తీవ్రవాదులను సైనికులు అంతం చేసిన మన భారత సైనికుల ధైర్య సాహసాలకు మద్దతుగా రంగారెడ్డి జిల్లాలో తిరంగా ర్యాలీని శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేవెళ్లే పార్లమెంటు సభ్యుడు కండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికొట్టేందుకు మన వద్ద అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, తీవ్రవాదులను అంతమొందించడమే ప్రధాని మోడీ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి, చేవెళ్లే మాజీ ఎమ్మెల్యే రత్నం పాల్గొన్నారు. ఈ రోజు యుద్ధం ఎలా చేయాలనే విషయాన్ని ఈ నరేంద్రుడు ఈ రోజు ప్రపంచానికి చూపిస్తున్నాడు. లక్ష్యం చేసి కొడితే గురి తప్పదు. అర్జునుడు ఏ విధంగా అయితే ఆ రోజు గురి చేసి కొడితే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను బీతరెళ్ళే విధంగా దద్దరిల్లే విధంగా మనం ధ్వంసం చేశాం. ఆనాడు మన యొక్క అమెరికా, ఇరాక్ రాజ్యాలు కొట్లాడితే వాళ్ళ లక్ష్యం 70% ఛేదిస్తే, ఇజ్రాయెల్ పాలస్తీనా కొట్లాడితే 90%, అదే రష్యా ఉక్రెయిన్ కొట్లాడితే 85%. కానీ మనం వదిలిన మిజైల్స్ 100% విజయవంతమైంది. ఈ రోజు మనం చూసి ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకునే విధంగా ఈ నరేంద్రుడు చేశాడు. కావున ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మన హిందుత్వాన్ని, మన భారతీయులను తెలిసింది. భారతదేశము ఇప్పుడు 4వ స్థాయికి ఆర్థికంగానే కాక డిఫెన్స్ పరంగా కూడా మనము 4వ స్థాయి కాదు 3వ స్థాయికి వచ్చినట్టే అనుకున్నాం. అమెరికా, రష్యా తర్వాత మనమే అని తెలిసినాం. కానీ 10 ఏళ్ళక నంబర్ 1 దేశం అనేది దేశం మొత్తము గర్వపడుతుంది, గౌరవం ఇస్తుంది మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులకు. కానీ మా చేవెళ్ల పార్లమెంట్కు ఇంకో కారణం కూడా ఉంది. గర్వపడేది ఏంటంటే ఆడ పోరాట చేసింది, సైనికులకు మద్దతు ఇచ్చింది. 500 డ్రోన్స్ అటాక్ చేస్తే 500 డ్రోన్స్ ను తట్టుకునే శక్తి ఇచ్చింది మన చేవెళ్ల పార్లమెంట్ల కంచన్ బాగ్ల డిఆర్డిఓ, డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, మిదాని ఇవన్నీ కూడా చేసింది. అక్కడ మన టెక్నీషియన్స్, ఇక్కడ మన ఐటీఐ టెక్నీషియన్స్, పాలిటెక్నిక్ టెక్నీషియన్స్, మన ఇంజనీర్స్, సైంటిస్టు. ఆ అక్ష్ మిసైల్ డెవలప్ అయిందంటే ఇక్కడనే. పినాకి మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ ఇక్కడనే. తర్వాత ఇది కూడా వజ్ర షాట్ ఉంటుంది, అంటే తుపాకీతోటి అది రేడియో వేవ్స్ తోటి డ్రోన్ ను పేలవచ్చు, అది కూడా ఇక్కడనే. అందుకే ఇంకో గర్వపడే కారణము సైనికులే కాక మన టెక్నీషియన్స్, పాలిటెక్నిక్ చదివేటోళ్ళు, ఇంజనీర్స్, సైంటిస్ట్ కూడా మనం గర్వపడుతున్నాం.